జగిత్యాల జిల్లా పులాసలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. వానాకాలంతో పాటు యాసంగి 2024-25 కార్యక్రమాన్ని గత 27-28 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన 250 మంది రైతులు పాల్గొని పంటల్లో వారికున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడి ఎలా సాధించాలి, అధిక దిగుబడి ఇచ్చే మేలైన వంగడాలు, నూతన యంత్ర పరికరాలు, వన్యప్రాణుల నిరోధం, వానాకాలం మరియు యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రఘురామరెడ్డి మాట్లాడుతూ వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాతావరణ మార్పులను ఆయా జిల్లాల రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగిందన్నారు. మరియు రబీ సీజన్కి అంటే 2024-25 ఖరీఫ్ రబీ సీజన్లకు పంటల లోపల ఎటువంటి పరిశోధనలు చేపట్టాలి, అదేవిధంగా విస్తరణలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాల మీద శాస్త్రవేత్తలు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులు మరియు అభ్యుదయ రైతులతోని సూచనలు, సలహాలు తీసుకొని తదనుగుణంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా యాంత్రీకరణ, ఈ క్లైమేట్ చేంజ్, వీటన్నిటినీ కూడా మనము తట్టుకునేటట్టుగా వాటికి నివారణ ఉపాయాలను తయారు చేసుకోవడానికి కోసము ఈ 2 రోజుల సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం వరి మీదనే ప్రజలంతా 15 నుంచి వర్షాలు పడుతున్నాయి, అంతా వరి మీదనే పడ్డారు. వరిలో ఏం 10,000, 5,000 ఏమంతా మిగులుతలేవు. ఇక ఈ 15 నుంచి వేసింది వేసే వరకు భూమి వీక్ అయిపోతుంది. వడ్లు అన్ని మొగి పురుగు అవన్నీ తలుగుతున్నాయి, ఏం పంటలేవు. ఇప్పుడు మనకు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వేరుశెనగ కానీ, పొద్దురుడు కానీ, ఇప్పుడు నువ్వులు కానీ వీటిని కొన్ని సెలెక్ట్ చేసి మండలాల విధంగా ఇప్పుడు ఏడీఏలు ఉన్నారు, ఏఓలు ఉన్నారు, వాళ్ళతోని అన్ని మండలానికి ఇంత గీ పంటలు గా పంటలు అయినా కొద్దిగా వాళ్ళు గవర్నమెంట్ దీని మీద నిఘబెట్టి చేస్తే మేము ఎన్నో క్రాప్ల గురించి రకరకాల సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నటువంటి వ్యవసాయంలో ఉత్పత్తి చేయడంలో అటువంటి బాధలను, తర్వాత మార్కెటింగ్ సంబంధించినటువంటిది కూడా ఈ సమావేశంలో మాకున్నటువంటి డౌట్లను మేము ఈ సైంటిస్టుల ద్వారా, తర్వాత ఎక్స్టెన్షన్ అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం మీద ఒక సస్యరక్షణ, తర్వాత దాన్ని మార్కెటింగ్ వాళ్ళు కూడా వాళ్ళు సూచనలు చేసినారు. ఆ సూచనల ద్వారా మేము కొన్ని కొత్త విషయాలను కూడా వ్యవసాయ సేద్యంలో వివిధ రకాల పద్ధతులు మేము నేర్చుకోవడం జరిగింది 2 రోజుల నుంచి. ఈ సమావేశం ఈ రైతులకు కూడా చాలా మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. వరిలనగానే కానీ, పత్తిలో కానీ, పల్లీలు కానీ, మిరపలు కానీ ఉన్నటువంటి మెలకువలు ఏమి మందు కొడితే ఎట్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు సాంకేతం ఏం చెప్పారు, ఎట్లా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మేము దీన్ని ముందుకు పట్టకపోయి రైతులకు మేము దీన్ని చేరజేస్తామన్నట్టుగా అందరికీ ఇట్లా ఇటువంటిది ప్రతి సంవత్సరం పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము దీన్ని చేస్తున్నాం.